మంగళగిరి మండలం ఎర్రబాలెం గ్రామంలో తాపి మేస్త్రి సుబ్బారావు అనుమానాస్పద మృతిపై సీఐ బ్రహ్మయ్య మంగళవారం మీడియాతో మాట్లాడారు. మృతుడు దుగ్గిరాల మండలం మచికలపూడి గ్రామానికి చెందిన సుబ్బారావు అని, అతనికి 5 నెలల క్రితం కుమారి అనే మహిళతో పరిచయం ఏర్పడిందని కొందరు చెప్పినట్లు తెలిపారు. పోస్టుమార్టం అనంతరం పూర్తి వివరాలు తెలుస్తాయని సీఐ పేర్కొన్నారు. ఈరోజు ఎర్రబాలెంలో మాకు అందిన సమాచారం ప్రకారం ఉదయం సుమారు 8 ఆ సమయంలో కట్టెవరపు సుబ్బారావు అనే మంచికలపూడి దుగ్గిరాల మండలం చెందిన వ్యక్తి అక్కడ కాటూరి కుమారి అనే ఆమె ఇంట్లో ఎర్రబాలెంలో మరణించినాడని ప్రాథమికంగా మాకు సమాచారం రావడం జరిగింది. దాని మీద మేము నేరస్థలానికి వచ్చి అక్కడ పరిశీలిస్తే మృతుడు మంచం మీద చనిపోయి పడి ఉన్నాడు. అయితే అతని ఒంటి మీద ఎటువంటి గాయాలు కానీ అనుమానాస్పదమైన దెబ్బలు కానీ ఏం కనిపించలేదు. అది ఆ మరణం ఎందుకు జరిగింది అనేది మాకు తదుపరి పోస్టుమార్టంలో కానీ తదుపరి దర్యాప్తులో కానీ తేలవలసి ఉంది. అయితే ఫిర్యాదుకి సంబంధించిన మృతుడికి సంబంధించిన వాళ్ళ రక్త బంధువులు రావాల్సి ఉంది. వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళ దగ్గర నుంచి రిపోర్ట్ తీసుకొని దాని ప్రకారం కేసు రిజిస్టర్ చేసి దర్యాప్తు చేసి ఆ మరణానికి అసలైన కారణము తర్వాత మేము దర్యాప్తులో తెలుస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. మృతుడైతే మంచికలపూడి దుగ్గిరాల మండలము. అయితే ఈ కాటూరి కుమార్ అనే ఆవిడ ఎర్రబాలెం చెందిన ఆవిడ ఇతనికి గత ఒక 4-5 నెలల నుంచి పరిచయం అని చెప్తూ ఉన్నారు. అది ఏదైనా దర్యాప్తులో తేలవలసి ఉంది. రాత్రి ఆమెని ఇంటికి వచ్చేసిన తర్వాత రాత్రి అక్కడ ఉండి ఉదయాన్నే మరణించినాడని చెప్పడం జరిగింది. సో కాబట్టి వాళ్ళు ఇచ్చే ఫిర్యాదును బట్టి తదుపరి దర్యాప్తు పోస్టుమార్టంలో వచ్చే నివేదికను బట్టి మేము మరణానికి అసలైన కారణం తెలుస్తామని చెప్పి తెలియజేస్తున్నాం.